ఈ రకంగా సాధకులందరూ కూడా ఐహికమైనటువంటి వాంఛలలో కూరుకుపోతూ ఉన్నారు. అందుకే పార్వతీదేవి అడుగుతుంది, ఓ నాథ, నా భక్తులంతా కూడా ఈ చతుషష్ఠి తంత్రాలు 64 రకాలైనటువంటి తంత్రాలని చదివి వాళ్ళు అజ్ఞానంలో కూరుకుపోతూ ఉన్నారయ్యా. వాళ్ళకి జ్ఞానం ప్రసాదించడానికి ఏదైనా ఒక కొత్త తంత్రం చెప్పవలసింది అని అడుగుతుంది పార్వతీదేవి. సరేను అని అప్పుడు పరమేశ్వరుడు శ్రీ విద్యా తంత్రము అనే కొత్త తంత్రాన్ని చెప్పాడు అని మనం చెప్తూ ఉన్నాం. అదే మోక్షకారకమైనటువంటి మోక్షాన్ని సాధన చేయటానికి ఉపయోగించే తంత్రం, దాన్నే శ్రీ విద్యా తంత్రము అంటారు. అదే మనం చేసే శ్రీ విద్య. అయితే ఇక్కడ చతుషష్ఠి తంత్రాలు అంటే 64 రకాల తంత్రాలు ఉన్నాయి అని చెప్తున్నారు కదా. ఈ 64 తంత్రాలు ఉన్నాయా? ఉన్నాయి. అవి ఏమిటి అంటే చతుషష్ఠి తంత్రాన్ని మాతృణాం ఉత్తమానిచ. 64 రకాలైన తంత్రాలు దేవతల్ని, ఆ అమ్మవారిని పూజించడానికి ఉత్తమమైనటువంటివి అని చెప్పారు. అయితే దీంట్లో మళ్ళీ శైవాగమాలు, వైష్ణవాగమాలు, అలాగే శక్తి ఆగమాలు, ఇలా 3 రకాలైనటువంటి ఆగమాలు ఉన్నాయి. అసలు ఈ జనాన్ని మొత్తాన్ని, సాధకుల్ని ఒకచోట కోలేసి వాళ్ళని విభాగాలుగా విభజించినట్లయితే వీళ్ళల్లో కౌళాచారులు, వామాచారులు, మిశ్రమాచారులు, కౌళాచారులు, సమయాచారులు, మిశ్రమాచారులు, ఇలా 3 రకాలుగా వీళ్ళని విభజించడం అనేది జరుగుతుంది. అయితే సగుణ బ్రహ్మను గురించి చెప్పేటటువంటి తంత్రాలేమో ఆగమాలు, సమిష్టిగా వీటన్నింటినీ కలిపి తంత్రశాస్త్రము అంటారు. అంటే సగుణ బ్రహ్మను గురించి చెప్తాయి. ఇదే తంత్రశాస్త్రం. ఈ తంత్రశాస్త్రంలో మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వైష్ణవాగమాలు, శైవాగమాలు, శాక్తేయ ఆగమాలు అని 3 రకాలుగా ఉన్నాయి. వీటిలో ఈ ఆగమాలన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసినట్లయితే